కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నేడు కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల హైకోర్టులో విచారణ జరగనుంది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే విధించే అవకాశం ఉందా? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి కూడా అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ఒక రోజంతా కూడా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైనే అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ అనేది జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇచ్చినటువంటి రిపోర్టు పీపీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందో పీపీ ఘోష్ కమిషన్ యొక్క నివేదిక ద్వారా ఇందులో అవినీతికి పాల్పడినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ద్వారా ఈ విషయాన్ని నివేదిక అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో భాగంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తాము అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇంకా అందులో భాగంగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని మీద ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అలాగే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనూ, మరోవైపున ఇదంతా కూడా అబద్ధాలతో కూడినటువంటి ఒక రిపోర్టును తమకు నచ్చినట్లుగా తమకు అనుకూలంగా తయారు చేయించుకున్నటువంటి రిపోర్ట్ ఇది. ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు అంటూ కూడా ఒకవైపున అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పిందో ఈ రిపోర్టుకు సంబంధించి దీనిని వ్యతిరేకిస్తూ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగకుండా దీన్ని ఆపాలి అంటూ కూడా స్టే ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే పిటిషన్లకు సంబంధించి నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దు అనేది ప్రస్తుతం హైకోర్టులో హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు వేసినటువంటి పిటిషన్లు. ఈ పిటిషన్ల పైనే నేడు హైకోర్టు విచారించబోతోంది. మరికొద్ది సేపట్లోనే యొక్క పిటిషన్ల యొక్క విచారణ అనేది రాబోతుంది. సో ఈ విచారణలో కోర్టు ఏం తెలియజేయబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. వైపు సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఆపుతారా, లేకపోతే రిపోర్టును బేస్ చేసుకొని రిపోర్టు ఆధారంగా చర్యలు అనేవి తీసుకోకుండా కొంత రిలీఫ్ అనేది కోర్టు నుంచి దక్కుతుందా లేదనేది యొక్క చర్చ. అంటే ప్రస్తుతం విచారణ పిటిషన్ యొక్క విచారణ అనేది ముగిసిన తర్వాత తెలియబోతుంది. కాబట్టి వాళ్ళ విచారణలో భాగంగా కోర్టు ఏం తెలియజేయబోతున్నటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. ఇవాళ యొక్క విచారణ ముగిసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి సిబిఐ ఎంక్వైరీని దాని నుంచి తప్పించుకోగలుగుతారా లేదా అనేది కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.